హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఎర్లీ మార్నింగ్ బిజీ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఇంకా అమ్మలందరికీ కూడా ఉదయాన్నే చాలా హడావిడిగా ఇంకా బిజీగా ఉంటుంది కదా! ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలి. ఇంకా ఈ రోజైతే పూజ కూడా చేసుకునే రోజన్నమాట ఇంట్లో. సో, అందుకని ఇంకాస్త ఎర్లీగా లెగిసాను. ఫస్ట్ అయితే కొబ్బరిని ముందు రోజు నైట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్నయితే ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే కొబ్బరి పాలతో పులావ్ ఇంకా ఆలు కర్రీ కూడా చేస్తున్నాను. ఉదయాన్నే ఇంట్లో పనులెక్కువ ఉండేటప్పుడు కొంచెం త్వరగా లేసామంటే అన్ని పనులు కూడా ఎటువంటి హడావిడి లేకుండా అన్నీ కూడా నిదానంగా చేసుకోవచ్చు కదా! అదే కొంచెం లేట్‌గా లేసామంటే ఇంకా అన్నీ కూడా హడావిడి అయిపోతుంది. ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటాము. ఇంకా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ కానీ, టిఫిన్ గానీ ఇవన్నీ కూడా టైంకి పెట్టలేము. సో, అందుకని ఇంకా హడావిడి లేకుండా ఉంటుంది. ఉదయాన్నే కొంచెం త్వరగా లేసామంటే ఒక్కొక్క రోజునైతే పనులెక్కువుంటాయి. ఒక్కొక్క రోజున తక్కువుంటాయి. ఇంకా పనులెక్కువ ఉండే రోజునైతే డెఫినెట్‌గా ఇంకా అలారం పెట్టుకొనైనా టైంకి లెగాలి. లేదు అంటే హడావిడి అయిపోతుంది. ఆలు కర్రీ కోసం బంగాళదుంపలనైతే ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాను. దానిపైన ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా! సో, అందుకని ఒక్కొక్క బంగాళదుంపనైతే ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. అవి చిన్నవి అయితే రెండేసి ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా కుక్కర్‌లో వేసుకొని ఇంకా ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా మునిగేటట్టుగా వాటర్ వేసుకొని, కొద్దిగా ఉప్పేసుకొని ఉడికించుకుంటే మనకి త్వరగానే ఉడికిపోతాయి. ఒక 2 విజిల్‌కే మనకి బంగాళదుంప ముక్కలైతే. ఇప్పుడు ఈ కుక్కర్‌ని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇవి ఉడికేలోపు అయితే మిగిలిన పనులు చేసుకుంటున్నాను. ఉదయాన్నే ఇంకా రూమ్స్ అన్నీ కూడా తుడిచేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి కదా! అందుకని ఒకసారి మాప్ పెట్టి తుడిచేస్తున్నాను. ఇంట్లో పూజ చేసుకునే రోజుల్లో ఉదయాన్నే కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా! ఎందుకంటే ఇలాంటి క్లీనింగ్ పనులు కానీ, ఇంకా పూజ, వంట ఇవన్నీ కూడా ఒకేసారి చేయడం వల్ల ఇంకా కొంచెం హడావిడిగానే ఉంటుంది. ప్రతిరోజు అయితే ఒకసారి తుడిచేసుకొని ఇంకా ఇలా మాప్ పెట్టి తుడిచేసి చాక్ పీస్‌తోనే ముగ్గు వేస్తాను. బట్ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడైతే వరిపిండితో ముగ్గు వేసుకుంటాను తులసమ్మ దగ్గర. ఇంటి గుమ్మం ముందైతే చాక్ పీస్‌తోనే వేస్తానండి. ఎందుకంటే కాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది పిండంతా కూడా. సో, అందుకని ఇలా తులసమ్మ దగ్గర మాత్రం ఇలా వరిపిండితో ముగ్గు వేసుకుంటాను. ఈ రోజైతే ఇలా సింపుల్‌గా అష్టదళ పద్మం ముగ్గును వేస్తున్నాను తులసమ్మ దగ్గర. ఇలా ముగ్గులు పెట్టుకొని అలంకరించుకునేటప్పటికి ఇంకా కుక్కర్‌లో నుంచి విజిల్స్ వస్తే ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇంకా అందుకని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను చేసే పూజ విధానం అయితే ఇలా చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఇంకా అందుకనే త్వరగానే కంప్లీట్ చేసుకున్నాను పూజను కూడా. ఉదయాన్నే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకొని తులసమ్మ దగ్గర ఇలా దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా! అలాగే చాలా పాజిటివ్‌గా కూడా అనిపిస్తుంది అలా చూసినప్పుడల్లా కూడా. ఇప్పుడు మళ్ళీ కిచెన్‌లోకొచ్చి వంట పనులైతే మొదలుపెట్టాను. ఇంకా చట్నీ కోసమైతే గ్యాస్ స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే రొట్టెలు ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను. వంట చేసే విధానం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా! ప్రతి ఒక్కరు కూడా ఒకేలాగా డెఫినిట్‌గా చేయరు. చేసే ప్రాసెస్ ఒకటే అయినా కానీ చేతిని బట్టి కూడా ఒక్కొక్కసారి టేస్ట్ కూడా మారిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఉదయాన్నే టీ, కాఫీకి బదులుగా జీరా వాటర్ తాగుతాను. జీలకర్ర ఇంకా వాము ఒక్కొక్కసారి తాగుతాను. లేదా జీలకర్ర అండ్ ధనియాలు వేసుకొని ఒక్కొక్కసారి తాగుతాననమాట. ఈరోజైతే జీలకర్ర విత్ వాము వాటర్ తాగుతున్నాను. ఒక షార్ట్ వీడియోకైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. ఉదయాన్నే జీరా వాటర్ ఎందుకు తాగుతున్నారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని. ఇంకా జీరా వాటర్ ఉదయాన్నే తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే చిన్న వయసు నుంచి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తున్నాయి కదా! ఇంకా ఇలా జీరా వాటర్ ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉదయాన్నే టీ, కాఫీకి బదులుగా ఇలా ఏదైనా హెల్తీవి ఏదైనా తాగడం వల్ల ఆటోమేటిక్‌గా ఫ్యాట్ బర్న్ అవుతుంది కదా! ఇంకా మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇలా ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా అన్నీ ప్రశాంతంగా చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ పనులు అలాగే కొంచెం ప్లానింగ్ అయితే చాలా అవసరం.
అది ఏంటి అంటే అసలు నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, ఇంకా దానికి సంబంధించినవి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా, రెడీగా ఉంచుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు పనులన్నీ కూడా. లేదు ఇంకా ఉదయాన్నే లెగిసిన తర్వాతే చూసుకుందాంలే అనుకున్నామంటే, ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి, చట్నీ ఏం చేయాలి, లేదా కర్రీ ఏం చేయాలి అని ఆలోచించడానికే సగం టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో, అలా కాకుండా ముందు రోజునే మనం ప్లాన్ చేసుకున్నామంటే, ఇంకా అన్ని పనులు కూడా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజునైతే నేను కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నాను కదా! దానికి సంబంధించిన కొబ్బరి ముక్కలనైతే ఇలా ముందుగానే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఇది కూడా ఇప్పుడే కట్ చేయాలి అంటే మనకి కొంచెం టైం వేస్టే అవుతుంది కదా! సో, ఇలాంటివి కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ పనులు చేసుకోవడం వల్ల మనకి వంట పనైతే చాలా సింపుల్‌గానే అయిపోతుంది. హడావిడి లేకుండా ఇంకా పిల్లలకి కూడా లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయొచ్చు. ఇలా వంట గురించనే కాకుండా మనం ఏ పని చేసినా సరే అది చిన్న పని అయినా, పెద్ద పని అయినా సరే ఒక ఆర్డర్ వైస్‌గా, ఒక ప్లానింగ్‌గా చేశామంటే అన్నీ కూడా నిదానంగా అవుతాయి. కొంచెం కొబ్బరిని చట్నీలోకి వేసుకున్నాను. మిగిలిన కొబ్బరి అంతా కూడా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి ముక్కలతోనే ఇంకా కొబ్బరి పాలనైతే రెడీ చేసుకుంటున్నాననమాట. యూట్యూబ్ గురించి ఇప్పటికి నాకు కామన్‌గా వచ్చే క్వెషన్ ఏదైనా ఉందా అంటే, అది మీకు మానిటైజేషన్ అయిందా? మానిటైజేషన్ అయితే యూట్యూబ్ నుంచి డబ్బులొస్తున్నాయా లేదా అని అడుగుతున్నారండి. నాకు మానిటైజేషన్ అయిందండి. ఇప్పుడొచ్చే నవంబర్ మంత్‌కి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి నాకు మానిటైజేషన్ అయ్యి. నాకైతే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి డబ్బులైతే వస్తున్నాయన్నమాట. అంటే మానిటైజేషన్ అయిన తర్వాత $100 కంప్లీట్ అవ్వాలి. ఆ $100 కంప్లీట్ అవ్వడానికి నాకైతే 1 ఇయర్ పట్టిందన్నమాట స్టార్టింగ్‌లో. ఇంకా ఆ 1 ఇయర్ తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే రెగ్యులర్‌గా యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఎంత కష్టపడితే అంత మనకి పేమెంట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయండి. ఆ పేమెంట్స్ అయితే ఎక్కడికి పోవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక $40 వచ్చి ఇంకా నెక్స్ట్ మంత్ $60 వస్తే ఇంకా ఆ $100 కలిపి ఒకేసారి మన అకౌంట్‌లోకి ఏసేస్తారనమాట. మొత్తానికి మనకి $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతూ ఉంటాయో, ఆ మంత్ మనకి మనీ అయితే వస్తాయన్నమాట యూట్యూబ్ నుండి. ఇంకా కొంతమంది అయితే వీడియోస్‌కి వ్యూస్ సరింగా రావట్లేదు. దానికి సంబంధించిన టిప్స్ ఏమైనా చెప్పంటున్నారు. దాని గురించైతే వీడియోస్‌ని రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలండి. అలాగే మనం వీడియో క్వాలిటీ కానీ, ఇంకా వాయిస్ ఓవర్‌లో క్లారిటీ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. అప్పుడే మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందనమాట. ఎందుకంటే లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్ వీడియోస్ వైరల్ అవుతాయన్నమాట త్వరగా. మనం తెలిసినా తెలియకపోయినా చూడడానికి ఇష్టపడతారు. మన కంటెంట్ ఇంకా క్వాలిటీ అది బావుంది అంటే. అలాగే షార్ట్ వీడియోస్‌లో కూడా ఎలా పడితే అలాంటి కంటెంట్ పెట్టకుండా, అసలు మన వీడియోస్‌లో కంటెంట్ ఏంటి, ఇంకా నా ఛానెల్‌లో అయితే టిప్స్ ఎక్కువ చెప్తూ ఉంటాను. ఇంకా వ్లాగ్స్ అవి ఎక్కువుంటాయి. సో, వాటికి సంబంధించినవే చేస్తూ ఉంటాననమాట. నేను కూడా షార్ట్ వీడియోస్. మీరు చెక్ చేసినట్లయితే మీకు కూడా తెలిసే ఉంటుంది కదా! సో, అలా కంటెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి ఇంకా షార్ట్ వీడియోస్‌లో బాగా కనెక్ట్ అవుతారు కదా వ్యూవర్స్ అందరూ. ఇంకా అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ఇష్టపడతారు మన ఛానల్‌లోకొచ్చి. ఇంకా అలాంటప్పుడు మొత్తం ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందనమాట. ఇంకా షార్ట్ వీడియోస్‌కి, ఇంకా లాంగ్ వీడియోస్ కూడా మనకి వ్యూవర్స్ వస్తారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఇంక ఇక్కడ వీడియోలోకెళ్తే చట్నీ కోసం ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! అవన్నీ కూడా చల్లగా అయితే బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడితో చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కోసం ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని, ఇంకా గ్యాస్ స్టవ్ మీద కళాయి పెట్టుకుంటున్నాను. ఇందులోకైతే సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కలనైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ పులావ్ కోసం కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. పులావ్ అయితే మనకి చాలా సింపుల్‌గానే అయిపోతుంది. ఇంకా కావాలి అంటే బంగాళదుంపలు, క్యారెట్, క్యాప్సికమ్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే బిర్యానీ బాండీ పెట్టుకున్నాను గ్యాస్ స్టవ్ మీద. ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను బిర్యానీ స్పైసెస్ అయితే కొన్ని తక్కువే యాడ్ చేస్తాను. ఇంకా కావాలంటే ఎక్స్‌ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం లైట్‌గానే చేస్తున్నాను పులావ్ అయితే. ఇంకా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కలనైతే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్‌లో. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే రొట్టెలు వేస్తున్నాను. ఇంకా ఈ లోపైతే రొట్టె వేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని. ఇంకా ఇదైతే ఇడ్లీ బ్యాటరేనండి. ఇడ్లీ బ్యాటర్‌తోనే నేను రొట్టెలు, ఇడ్లీ కూడా వేస్తూ ఉంటాను. మా ఇంట్లో మాక్సిమం ఎప్పుడు కూడా ఉండేది ఈ ఇడ్లీ బ్యాటరేననమాట. మిగిలిన టైంలో ఉప్మా, ఇంకా కిచిడీ లాంటివి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంక ఈ లోపైతే ఉడికిపోయిన బంగాళదుంపల్ని చల్లార్చుకుంటున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయినాయి కదా! ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ధనియాల పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఆయిల్‌లో పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. మనం కొబ్బరి పాలనైతే 1:2 రేషియోలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక 2 గ్లాసెస్ వరకు కొబ్బరి పాలొచ్చాయి. మిగిలినవైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాననమాట. మనకి కొబ్బరి పాలు ఎన్నైతే వస్తాయో అన్ని యాడ్ చేసుకొని మిగిలినవి వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
ఇంకా సాల్ట్ అన్నీ కూడా ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఉప్పును వేసుకున్నాను తక్కువైతే. ఇంకా ఇప్పుడైతే ఇది మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునేటప్పుడు బయటకి పొంగిపోతుంది. అలా పొంగకుండా ఉండటానికి ఇలా గట్టి పెట్టుకొని మరిగించుకోవాలనమాట. ఎందుకంటే ఇది కొబ్బరి పాలు కదా! సో, అందుకని బయటకి పొంగిపోతాయన్నమాట. మామూలు ఎసరైతే బయటకి పొంగదు కానీ, ఇలా కొబ్బరి పాలైతే బయటకి పొంగిపోయి ఇంకా చిరాకయిపోతుంది. అలాగే కొబ్బరి పాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో, అందుకని ఇలా మధ్యలో గట్టి పెట్టుకొని ఉడికించుకోవాలనమాట కొబ్బరి పాలనైతే. ఈలోపు కర్రీ కోసం పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి కదా! ఇందులోకి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని, ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈలోపు లక్కీ, యశ్వంత్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే. మనం ఎంత ఉదయాన్నే లెగిసినా, ఎంత ప్లానింగ్‌గా చేసుకున్నా సరే, మనకి కనీసం కూర్చోవడానికి కూడా మధ్యలో ఖాళీ ఉండదు కదా! మనం వంట చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్‌కెళ్ళేంత వరకు కూడా కంటిన్యూస్‌గా అలా పనులు ఉంటూనే ఉంటాయి. ఇంకా మధ్యలో కాసేపైనా కానీ రెస్ట్ అనేది ఉండదు. ఇలా కంటిన్యూస్‌గా ఏదో ఒక పని ఉంటుంది కదా! కానీ లైఫ్ ఆఫ్ ద పార్ట్ కదా! ఇలాంటి డేస్ మళ్ళీ రమ్మన్నా మన లైఫ్‌లోకి రావు. ఎందుకంటే మన చిన్నప్పటి రోజులు ఇప్పుడు మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తాయా? రావు కదా! అలాగే ఇప్పుడు మన పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళు మళ్ళీ కొంచెం పెద్దవాళ్ళయ్యారంటే ఇలాంటి డేస్ మనకి డెఫినిట్‌గా తిరిగి రావు. అందుకని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి డేస్‌ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా ఇక్కడ చూస్తే ఎసరు కూడా మరుగుతుంది కదా! ఇలా మరుగుతున్న ఎసరులోకి ముందుగా నానబెట్టుకొని వాటర్‌ని కూడా స్ట్రైన్ ఔట్ చేసేసుకున్నాను. ఆ రైస్‌నైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఈ పులావ్‌ని నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. కావాలంటే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసినా కానీ ఈ పులావ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే ఇది కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా! ఆటోమేటిక్‌గా ఆ కమ్మనితనం, ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఎలా చేసినా సరే. ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లోని, ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి పులావ్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఈలోపు బంగాళదుంప ముక్కల పైన ఉన్న పొట్టుని తీసేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. కర్రీలోకి వాటర్ యాడ్ చేశాం కదా! అందులో నుంచి కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని సాల్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా లెగిసి ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా తన గురించి అయితే గ్రీన్ టీ చేస్తున్నాను. నేనైతే ఉదయాన్నే జీరా వాటర్ అలాంటివి తాగుతాను. మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ తాగుతారు. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా! మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఆలు కర్రీనైతే పులావ్ కోసం చేస్తున్నాను కదా! అందుకని చికెన్ మసాలా కూడా వేసాను. చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇంకా ఇక్కడితో కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా పులావ్ కూడా లాస్ట్ స్టేజ్‌లో ఉంది. ఇంకా అది కూడా అయిపోతే ఇంకా పిల్లలకి బాక్సెస్ పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్, నేను కూడా హనీ ఇంకా లెమన్ వేసుకొని కలుపుకుంటాము. ఇక్కడ మా హస్బెండ్‌కి కూడా కలిపేసిస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్ పెడితే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. ఇంక ఈలోపైతే లక్కీకి జడలు వేస్తున్నాను. డ్రెస్అప్ అవ్వడం అంతా కూడా లక్కీ అయిపోతుంది. ఇంకా నేనైతే జడలు వేస్తాననమాట. లక్కీ అయితే ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది. మా యశ్వంత్ అయితే ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఇంకా వాడి గురించి అయితే ఏం చూడనవసరం లేదు. అన్నీ వాడే రెడీ అయిపోతాడు. లక్కీకి అయితే జడలు మాత్రమే వేస్తాను. ఇంకా మిగిలిన డ్రెస్అప్ అంతా కూడా తనే అయిపోతుంది. ఇక్కడ పులావ్ కూడా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి సదిరేయడమే. మా యశ్వంత్‌కి, లక్కీకి కూడా నాన్ వెజ్ కంటే కూడా ఇలా వెజ్‌తో ఏదైనా స్పెషల్ చేస్తే చాలా ఇష్టం. ఇంకా లంచ్ బాక్స్‌లోకి పెట్టాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అందుకని రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇప్పుడైతే క్లీనింగ్ పనులు మొదలుపెట్టాను.
పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇల్లంతా, కిచెను ఇంక ఇదంతా ఎంత మెస్‌గా అయిపోతుంది కదా అసలు. ఇంకా చూడడానికి చాలా చిరాకుగా అనిపిస్తుంది. తీసిన వస్తువు తీసిన ప్లేస్‌లో లేకపోతే చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది కదా! ఇంకా అందుకని వాళ్ళ స్కూల్‌కి వెళ్ళిన వెంటనే కూడా నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా వెంటనే కూడా ఆ క్లీనింగ్ పనులన్నీ కూడా మొదలుపెట్టేస్తాను. ఎందుకంటే కొంచెమన్నా గాని బద్ధకించాను అంటే ఇంకా అలా డిలే అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా కాసేపన్నా గాని రెస్ట్ తీసుకోవాలనిపించదు కూడా. ఎందుకంటే అవన్నీ అలా చూస్తూ ఉంటే. ఇంకా ఎందుకొచ్చిందిలే అనేసి ఇంకా తర్వాతనే నేనే కదా ఇవన్నీ చేసుకోవాలనేసి ఇంకా బద్ధకించకుండా అన్నీ కూడా చేసేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా కాసేపైనా రెస్ట్ తీసుకున్నా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే ఇంకా మనసంతా దీని మీదే ఉంటుందనమాట. ఇంకా పనులు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని. సో, అందుకని ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.